రాష్ట్రంలో హింసాత్మకమైనటువంటి ఘటనలను నిరోధించేలా ఆదేశాలు జారీ చేయాలని, దాడులకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్లు వేశారు. బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. గురువారం వ్యాజ్యం మీద విచారణ జరగబోతోంది. ఇప్పుడు మెయిన్ ఇదొక్కటే కాదు, ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్లు అయినాయో ఆ ఇన్సిడెంట్లు అయినటువంటి వాళ్ళ పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే తీసుకునేలా చేయాలన్నా కోర్టుకు వెళ్లాల్సిందే. అలాగే కింద కోర్టు నుంచి జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిందే. ఇప్పుడు వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పట్టించుకోలేదు చాలా వరకు. ఇప్పుడైనా సరే వాళ్ళ కార్యకర్తలకు అండగా నిలబడడానికి పెద్ద ఎత్తున న్యాయవాదుల్ని ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వాళ్ళు పనిచేస్తారు, లేదా వాళ్ళకి ఆ కోర్టు ఫీజులు చెల్లించాలి. అలా చెల్లిస్తుంటే వాళ్ళు పనిచేస్తారు, నిజాయితీగా చేస్తారు, బాధ్యతగా చేస్తారు. అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారంటే చేసుకున్నాం అని చెప్తున్నారు. బట్ ఒక చాలా పెద్ద టీం అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వందలాది కాదు వేలాది ఇష్యూస్ ఫేస్ చేయబోతోంది వైసీపీ.